సో హే యూట్యూబ్ ఫ్యామిలీ, మీరంతా ఎలా ఉన్నారు? అందరూ ఆసమ్గానే ఉన్నారు అనుకుంటున్నా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటో ఈ పాటికే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. అదేంటంటే బిగ్ బాస్ సీజన్ 8 అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ సీజన్ 8లో డే 1 ఎలా ఉంది, అసలు హైలైట్స్ ఏంటి, కీ పాయింట్స్ ఏంటి, ఇవన్నీ అయితే ఈరోజు అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఇక స్టార్ట్ చేసేద్దాం. అయితే ముందుగా మీరు ఇప్పుడే ఈ ఛానల్ని విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 140 దగ్గర ఉన్నాం. ఒక 200 కొట్టేయాలి ఈ వారం, ఈ వీకెండ్ కల్లా. సో అది ఎంతసేపు మీకు చెప్పండి, మీరు తలుచుకుంటే ఇట్టే అయిపోద్ది అనమాట. సో చేసేయండి అమ్మా. మరి ఇంకా స్టార్ట్ చేసేద్దాం, రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం ముందు. సో ఈరోజు అయితే కొన్ని కీ పాయింట్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ముందుగా ఆదిత్య ఓం వర్సెస్ నాగమణికంట. సో దీని గురించి చెప్పాలంటే సింపుల్గా ఏం లేదు భయ్య. నాగమణికంట చెప్పేది ఆదిత్య ఓం గారు వినలేదు, ఓం గారు చెప్పేది నాగమణికంట వినలేదు. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ జరిగింది. నాగమణికంట ఏంటంటే ఒక సింపథెటిక్ యాంగిల్లో ఉన్నాడు, అది మనందరికీ అర్థమైపోయింది. ఏంటంటే తనని నిన్న హౌస్ మేట్స్ అందరూ ఎలిమినేట్ అవ్వడానికి ఎప్పుడైతే నామినేట్ చేశారో, సో అక్కడే తనైతే హార్ట్ బ్రేక్ అయిపోయింది అనమాట. సో అందుకని చెప్పి కొంచెం మనోడు నిన్న చేసిన ఓవర్ యాక్షన్ అదంతా చూస్తే మీ అందరికి అర్థమైపోవచ్చు. బట్ ఏంటంటే అదంతా తన జెన్యున్ ఫీలింగ్ అనమాట. సో ఆ ఫీలింగ్ని తనైతే వ్యక్తపరుస్తున్నాడు. ఓకే, ఇక్కడ ఏంటంటే ఆదిత్య ఓం గారు తను చేసింది మిస్టేక్ అని దానికి సారీ చెప్పడానికి ఆయన రావడం అయితే జరిగింది, బాగానే ఉంది. బట్ నాగమణికంటే తన ప్రాబ్లం ఏంటో తను చెప్తున్నాడు కదా, ఇక్కడ 6 months నేను ఇంట్లో ఉండాల్సి వచ్చింది, డిప్రెషన్లో ఉన్నా, ఇవన్నీ చెప్తున్నాడు. ఇక్కడ నుంచి నాగమణికంటే చెప్తుంటే ఆదిత్య ఓం గారు వినట్లే. నేను అలాగైతే 2 years ఉన్నాను, డిప్రెషన్లో ఇంట్లో ఉండాల్సి వచ్చింది, అవి ఇవి అని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ ఆయన ప్రాబ్లం ఈయన వినాలి, ఈయన ప్రాబ్లం ఆయన వినాలి. వీళ్ళిద్దరూ ఒకరికొకరు అర్థం చేసుకోకుండా గొడవని పెంచుకున్నారు. నెక్స్ట్ కీ పాయింట్ వచ్చేసరికి నిఖిల్ వర్సెస్ నాగమణికంట. ఈ పాయింట్ గురించి కూడా నేను సింపుల్గా చెప్తున్నా. ఇక్కడ ఒకళ్ళ మాట ఒకళ్ళు వినకపోవడం వల్లే ప్రాబ్లం వచ్చింది. మెయిన్లీ నిఖిల్ అయితే కొంతవరకు అటెన్షన్ బే చేశారు, అందులో నేనైతే ఆయన్ని తప్పుపట్టను. నాగమణికంట ఏం చెప్తున్నారో అది విన్నారు ఆయన, కాదన్నా. కాకపోతే ఏమైందంటే ఇక్కడ నాగమణికంట నిఖిల్ చెప్పేది వినట్లా. ఎలాగంటే నిఖిల్ గారు ఆయన పాయింట్ని ఆయన కన్వే చేయడానికి ట్రై చేస్తుంటే నాగమణికంట గారు వినట్లా. ఆయన అడ్డుపడిపోయి తన యొక్క పాయింట్నే చెప్పడానికి ట్రై చేశారు. సో ఇక్కడ కూడా ఆ గొడవ అయితే రైజ్ అయింది. ఇందులో ఒక హైలైట్ పాయింట్ ఏంటో చెప్పనా, ఇక్కడ వీళ్ళిద్దరూ ఇలాగ గొడవ ఆడుకుంటుంటే పక్కన విష్ణుప్రియ డ్యాన్స్ వేస్తుంది. అది మీరు ఎవరైనా గమనించుంటే మాత్రం కామెంట్ చేయండి, యా బ్రో అదేంటిది అని చెప్పి అనిపించి ఉండొచ్చు. బట్ ఏం చేస్తాం, కలికాలం అంతే. నెక్స్ట్ బేబక్క వర్సెస్ సోనియా. ఇది ఫుడ్ లైట్ విషయం. ఇది ఎప్పుడు జరిగిందంటే డే 1 వేరు, డే 1 ఇప్పుడు జరుగుతున్న గొడవలు అనమాట. నిన్న డే 0. సో ఆ డే 0లో జరిగిన గొడవలన్నీ నాగమణికంట వర్సెస్ ఆదిత్య ఓం, నాగమణికంట వర్సెస్ మన నిఖిల్, అవన్నీ అయిపోయి ఇప్పుడు సోనియా గారు పరకాయ ప్రవేశం చేశారనమాట. ఇక్కడ పరకాయ ప్రవేశం అనేది దేనికి వాడతారు అంత ఐడియా లేదు, కాకపోతే పాయింట్ నెమ్మదిగా చెప్తాను మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే. ఇక్కడ సోనియా వర్సెస్ బేబక్క గారి పాయింట్ అయితే వచ్చింది. ఇదేంటంటే యాక్చువల్లీ మన బేబక్క గారు ఫుడ్ విషయంలో కొంచెం ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారని సోనియా గారు ఒక ఆరోపణ చేశారు. ఎందుకు బ్రో అంత మాట అన్నారు అని అంటే, కుక్కర్ విజిల్ సరిగ్గా రావట్లేదు. ఈవిడ అక్కడ ఉండి పాయింట్ ఎవరికైనా చెప్పాలి కదా, ఇలాగ కుక్కర్ విజిల్ సరిగ్గా రావట్లేదు, అందుకు ఫుడ్ లేట్ అవుతుంది అని చెప్పాలి కదా, చెప్పలేదు. ఆవిడ వచ్చి సరదాగా వీళ్ళందరితో మాట్లాడుకుంటుంటే సోనియా గారు అడిగారు, మాకు ఆకలేస్తుందండి, మేము తినాలి కదా, మీరు ఎంత ఇర్రెస్పాన్సిబుల్ కొంటే ఎలా అని చెప్పి అడిగేసరికి ఈవిడ హర్ట్ అయ్యారనమాట. హర్ట్ అయితే అయ్యారు కాదన్న. అక్కడ నుంచి నిఖిల్ కొంతవరకు ఆ విజిల్ లేపడం, ఐ మీన్ అది కూర అన్నం నాకు తెలియదు, బట్ ఉడకడానికి ట్రై చేశారనమాట. ఇక్కడ వరకు పెద్ద గొడవలేం అవ్వలేదు. ఇప్పుడు స్టార్ట్ అవుతాయి రచ్చ. సో ఇప్పుడు పాయింట్లోకి వచ్చేద్దాం, సోనియా వర్సెస్ శేఖర్ భాష. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే యాక్చువల్లీ నిఖిల్, ప్రేరణ కంబం అండ్ నబీల్ అబ్దుల్ ఇంకా శేఖర్ భాష, వీళ్ళ నలుగురు అయితే ఈ ఆరెంజ్ ఫ్రూట్ ఏదైతే ఉందో దాంతో క్యాచెస్ గేమ్ ఆడారు. ఆ క్యాచెస్ గేమ్ ఆడేటప్పుడు ఏమైందంటే ప్రతి ఒక్కరు సరిగ్గా క్యాచ్ పట్టాలని రూల్ ఏం లేదు, కొంతమంది వదిలేస్తూ ఉంటారు.
ఆ ఫ్రూట్నే మళ్ళీ తీసుకొచ్చి వీళ్ళు ఏం చేశారంటే బాగున్న ఫ్రూట్స్లో కలిపేస్తున్నారు అనమాట. ఆల్రెడీ వీళ్ళు ఆడుకున్నారు, ఒక చేయి నుంచి ఇంకో చేయికి, ఇంకో చేయి నుంచి ఇంకో చేయికి మారింది, అంటే అన్హైజీనిక్ అయ్యింది. దాన్ని మళ్ళీ కింద కూడా పడేస్తున్నారు, కనీసం కడిగి పెట్టడం ఇలాంటివి ఏం లేవు. ఇది సోనియా గారు చూసి ఏమన్నారంటే ఇది కరెక్ట్ కాదండి, మేము తినలేము అలాంటి ఫుడ్ అని చెప్పి ముందు అనాల్సింది పోయి ఈవిడేం చేశారంటే ఇలాగ ఎవరైతే ఆరెంజెస్తో ఆడుకుంటారో, ఐ మీన్ ఆరెంజ్ ఫ్రూట్స్తో ఆడుతున్నారో, ఫుడ్తో ఆడుకుంటున్నారో వాళ్ళకి అది ముట్టుకునే అర్హత లేదు అనేంత మాట అయితే అనేసారనమాట. అది ముట్టుకోకూడదు ఇంకా, అంటే అర్హత లేనట్టే ఆ మాట అన్నట్టే. సో అది ముట్టుకోకూడదు అని చెప్పి అనగానే ఇంకా శేఖర్ భాషా గారు ఇటు నుంచి రెచ్చిపోయారు. యాక్చువల్లీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన ఒప్పుకొని ఉండాల్సింది, ఇట్స్ ఓకే, ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు, నేను దీన్ని ఇంకోసారి మేము చెయ్యం అని ఉంటే అయిపోయేది. కాకపోతే ఏంటంటే ఈయన కూడా రైస్ చేశారనమాట ఆ ఇష్యూని. ఎందుకంటే సోనియా గారు చెప్పాల్సింది కరెక్ట్గా చెప్పలే ఆవిడ కొంచెం గొడవ రైజ్ అయ్యేలాగే చేశారు. ఇంకో పక్క నుంచి శేఖర్ భాషా గారు కూడా వచ్చి ఈ గొడవ రైజ్ అయ్యేలాగే చేశారు తప్ప ఇద్దరు ఎక్కడ తగ్గలేదు. మెయిన్లీ ఈ ఇష్యూలో ఎవరిది మిస్టేకో చెప్పనా, శేఖర్ భాషా గారిదే. ఎందుకంటే ఆయన పర్ఫెక్ట్గా ఒప్పేసుకోవాలి. ఇప్పుడు ఫుడ్ అనేది ఎవరికైనా సరే ఒక ఎమోషన్ అనమాట. ఫుడ్ విషయంలో ఇలాంటి పనులు చేస్తే జనాలు వేసుకోవడానికి రెడీగా ఉంటారు. ఇప్పుడు ఆ హౌస్లో ఉన్నోళ్ళు వేరు, జనాలు కామెంట్లో చూడండి ఎలా పెడతారంటే కామెంట్లో ఆ ఫుడ్ లేక ఎంతమంది పేదవాళ్ళు చనిపోతారో మీకు తెలుసా, ఎన్ని ఆకలి బాధలు వస్తాయో మీకు తెలుసా అని చెప్పి కామెంట్లు పెడతారు. సో ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట. ఇలాంటివి ఇవి కొంచెం బాగా ఇంపాక్ట్ చూపిస్తాయి ఒక మనిషి, ఐ మీన్ బిగ్ బాస్ అనేవి ఏంటంటే మీకు ఆర్జే చైతూ గుర్తున్నాడా, BBOTT మీరు కనుక చూసినట్టయితే అది కూడా ఒక ఇష్యూ అయింది. తనకి ఏదో గొడవ విషయంలో అవుతుంటే ఆర్జే చైతూ వెళ్ళి తన యొక్క ప్లేట్లో ఉన్న ఫుడ్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసాడు, అంతే. ఆ వారం మనోడు ఎలిమినేట్. అంటే ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయనుకోండి, కాకపోతే ఈ ఒక్క ఇష్యూని పట్టుకొని ఎంత హైలైట్ చేయాలో అంత హైలైట్ చేశాను అనమాట. ఈవెన్ నాగార్జున గారు కూడా క్లాస్ స్పీకర్, నాకు తెలిసి ఈ వారం కూడా దీని మీద అయితే అవుతుంది, గట్టిగానే అవుతుంది కంటెస్టెంట్లకి. మెయిన్లీ నిఖిల్ ఎవరైతే ఆడారో వాళ్ళందరికీ అవుతుంది గట్టిగా. ఇంకా శేఖర్ భాషా గారికి అయితే మాత్రం గట్టిగానే అవుతుంది అనమాట. ఎందుకంటే ఆయన రూల్ ఉందా, ఫుడ్తో ఆట ఆడకూడదని రూల్ ఉందా అని చెప్పి మరీ అడిగారు చూసారా, అక్కడ మాత్రం కొంచెం లిమిట్ అయితే క్రాస్ అయిపోయారు ఆయన. సో అందుకని చెప్పి నేనైతే ఇష్యూలో శేఖర్ భాషా గారిదే మిస్టేక్ అని చెప్పేసి అంటానన్నమాట. ఇంకా నెక్స్ట్ బీబీకి చీఫ్, ఐ మీన్ ఇప్పుడు కెప్టెన్స్ ఎవరు లేరు యాక్చువల్లీ బిగ్ బాస్కి. సో కెప్టెన్స్ లేరు కాబట్టి ఎవరో ఒకళ్ళు నాయకులుగా నడిపించారు. సో అది ఒక్కరు కాదు, ముగ్గురు ఉండాలన్నమాట. సో ఆ ముగ్గురు కోసం అని చెప్పేసి బిగ్ బాస్ ఏం చేశారంటే నిన్న కొన్ని టాస్క్లు పెట్టారు. అందులో జంటలుగా ఉన్నారు కాబట్టి అందులో 3 జంటలు విన్ అయ్యాయి. సో ఆ 3 జంటల్లో 6 కంటెస్టెంట్లు ఉన్నారు. సో 6 కంటెస్టెంట్లకి టాస్క్లు పెడతాం, 3 టాస్క్లు పెడతాం. అందులో ఏ ముగ్గురు అయితే గెలుస్తారో ఆ ముగ్గురే చీఫ్ అవుతారన్నమాట అని చెప్పి బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగిందనమాట. సో అవేంటి అనేవి ఇప్పుడు డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుందాం. సో ఇంకా మ్యాటర్లోకి వచ్చేస్తే ఫస్ట్ టాస్క్ వచ్చేసరికి థ్రెడ్స్ అనమాట. ఇదేంటంటే కొన్ని రోప్స్ అనేవి కడతారు అనమాట ఒక గ్రిల్స్కి. సో అది ఎలాగుంటుందంటే మీకు ఫుట్బాల్ గోల్ వేసే ఆ గ్రిల్స్ ఎలాగైతే ఉంటాయో సేమ్ అలాగే ఉంటుంది అనమాట. సో అక్కడ ఆ గ్రిల్స్కి తాడులు కట్టారు, ఆ తాడులు పట్టుకొని వీళ్ళు ఉండాలి, నేలని టచ్ అవ్వకూడదు, ఆ గ్రిల్స్ని టచ్ అవ్వకూడదు. సో ఎవరైతే చివరి దాకా ఉంటారో వాళ్ళే విన్నర్. సో అక్కడ ఏమయ్యారంటే నిఖిల్ గారు విన్నర్ అయిపోయారు. నెక్స్ట్ కంటెస్టెంట్ నెక్స్ట్ గేమ్ వచ్చేసరికి ఏంటంటే కోన్స్ ఉన్నాయి కదా, ఈ మనకి రోడ్డు మధ్యలో పెడతారు. సో అలాంటి కోన్స్ అనేవి కాళ్ళతో పట్టుకొని ఆ కాళ్ళతోనే గెంతుతూ వెళ్ళి అక్కడ ఒక స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు తీసుకెళ్ళి పెట్టాలి. ఎవరైతే ఫస్ట్ పూర్తిగా ఫినిష్ చేస్తారో వాళ్ళు విన్ అవ్వాలి. సో ఐ మీన్ వాళ్ళే సెకండ్ చీఫ్ అవుతారనమాట బిగ్ బాస్కి. సో అలాగా నైనిక గారు విన్ అయ్యారు. ఇందుకు ఆవిడ్ని అప్రిషియేట్ చేయాలి, యాక్చువల్లీ చాలా బాగా పెర్ఫామ్ చేశారు. అండ్ మూడోది వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు మూడో చీఫ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చింది అసలైన పాయింట్. అదేంటంటే నైనిక అండ్ నిఖిల్ వీళ్ళిద్దరూ విన్నర్స్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ బిగ్ బాస్కి 2 చీఫ్లు. మరి వాళ్ళు డిపార్ట్మెంట్స్ ఏది సెలెక్ట్ చేసుకుంటారో అది వాళ్ళ ఇష్టం. కాకపోతే వీళ్ళిద్దరు చీఫ్లు అయ్యారు కాబట్టి వీళ్ళిద్దరికి ఇచ్చిన టాస్క్ ఏంటంటే వీళ్ళు 3వ వాళ్ళని సెలెక్ట్ చేయాలన్నమాట. సో వీళ్ళు ఎలా సెలెక్ట్ చేస్తారో మిగిలిపోయిన 4 ముగ్గురిని ఎలిమినేట్ చేసి ఒక్కళ్ళని విన్నర్ చేయాలి. సో వాళ్ళు చీఫ్ అవుతారు బిగ్ బాస్కి. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇక్కడ ఏమైందంటే నిఖిల్ అండ్ నైనికాల మధ్య డిస్కషన్ వచ్చినప్పుడు మ్యాక్సిమం నిఖిల్ డామినేట్ చేశాడు నైనికని. అంటే ఒపీనియన్ అడిగారు, చెప్పారు. బట్ నైనిక గారు ఏంటంటే మ్యాక్సిమం నిఖిల్ ఒపీనియన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారనమాట. సో అలా నిఖిల్ గారు కూడా డామినేట్ అయితే చేశారనమాట. సో ఇంకా వీళ్ళు మ్యాటర్లోకి వచ్చేస్తే ఇంకా
సెలెక్ట్ చేయడానికి వెళ్ళారు. ఇంకేంటంటే ఇది డైరెక్ట్గా క్రష్ చేసేయడం అనమాట. వాళ్ళ ఫోటోలు ఉంటాయి, వాళ్ళ యొక్క డ్రీమ్ అనేది చీఫ్ అవ్వడం. సో అది క్రష్ చేయాలి ఆ ఫోటోల్ని. ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ వచ్చేసి వీళ్ళు ఆ, నబీల్ది క్రాష్ చేశారు. నబీల్ది క్రాష్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన పాయింట్ ఏంటంటే, నువ్వు అంత కలివిడిగా లేవు ఇంకా, అంటే మాతో అంత కలివిడిగా లేవు, నువ్వేం పెద్దగా మాట్లాడలేదు అది అని చెప్పాను. కానీ నబీల్ గారు అన్నారు, నేను మాట్లాడదాం నీ దగ్గరికి వచ్చేసరికి నువ్వే మాట్లాడట్లేదు అని చెప్పి నబీల్ గారు అన్నారు. ఆ పాయింట్ కరెక్ట్గానే ఉంది, బాగానే ఉంది అని చెప్పి అనుకున్నాం. నెక్స్ట్ వచ్చి వీళ్ళు బెజవాడ బేబక్క గారిది క్రష్ చేసినప్పుడు ఆవిడ మాత్రం చాలా అసలు నాకు పర్లేదురా ఏమనుకోకండి అన్నట్టు ఓకే ఓకే పర్ఫెక్ట్గా చేశారని చెప్పేసి ఆవిడే అనేసారు. యాక్చువల్లీ వీళ్ళు వచ్చి రీజన్ అడగాలి, మీరు క్రష్ చేస్తున్నారు కదా మా ఫొటోస్ని, అది కరెక్టేనా కాదా ఒకసారి ఏంటిది అసలు మీ రీజన్ ఏంటని అడగాలి. ఈవిడ అడగకుండా వచ్చి వెనక్కి వచ్చేసి ఓకే పర్లేదు మీరు మంచి డెసిషన్ తీసుకున్నారు ఓకే అయిపోయింది అంతే. నిజం చెప్తున్నానండి, అంటే అన్నానని అనడం కాదు కానీ ఇలాగ అనడం కరెక్ట్ కాదు, నాకు తెలుసు, ఏదో వదిలేండి. సో ఇలాగ అన్నానని అనడం కాదు కానీ నార్మల్గా అయితే ఈవిడ అన్ఫిట్ అండి బిగ్ బాస్కి. ఎందుకు బ్రో అంటే సింపుల్గా చెప్తున్నా, ఆవిడ టాస్క్లు సరిగ్గా ఆడలేకపోవచ్చు, మేబీ ఆడతారా లేదా అది డిపెండ్స్ ఆన్ హర్. ఓకే కనీసం ఆర్గ్యుమెంట్ అయినా పర్ఫెక్ట్గా చేయాలి కదా. ఇప్పుడు ఆర్గ్యుమెంటే అనక్కర్లా, కనీసం లాజికల్గా అయినా ఒక క్వశ్చన్ అడగాలి కదా. ఓకే నన్ను ఎందుకు క్రష్ చేస్తున్నారు, ఇది రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మీ డ్రీమ్ని క్రష్ చేస్తున్నారంటే రెస్పాన్సిబిలిటీ. ఓకే అది మీకు ఎలిజిబుల్లా కాదా అన్నది మీ మైండ్లో ఒకటి ఉండొచ్చు, బట్ అడగడం అనేది రెస్పాన్సిబిలిటీ కదా. అది అడగకుండా ఓకే పర్లేదు ఏం అవ్వదులే ఓకే ఓకే అని చెప్పి అనేస్తే అది ఎలాగా. సో ఈవిడైతే నాకు తెలిసి ఈ వారం మ్యాక్సిమం ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. నామినేషన్స్ అయితే ఈవిడికి పడతాయి కాదన్ను. ఇంకా నెక్స్ట్ వీళ్ళు నెక్స్ట్ చాకర్ భాష గారితో కూడా క్రష్ చేస్తారు. ఎందుకంటే సార్ మీరు హైపర్గా రియాక్ట్ అవుతారు ప్రతిదానికి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అంటే బ్యాలెన్స్గా ఉండరు. అంటే ఇప్పుడు ఒక ఇష్యూ వచ్చింది, గొడవ అవుతుంది, ఐదర్ హైపర్గా రియాక్ట్ అయిపోతారు లేదా సైలెంట్గా ఉండిపోతారు. ఇది కాదు, ఒక బ్యాలెన్స్ వేలో ఆర్గ్యుమెంట్స్ అనేవి చేయాలని చెప్పి అన్నారు. ఓకే గుడ్ బాగానే ఉంది. వీళ్ళు యష్మిని సెలెక్ట్ చేశారు. యష్మిని సెలెక్ట్ చేసి కేరింగ్గా ఉంటుంది, ఈమె అయితే పర్లేదు చూసుకోగలదని నమ్మకం ఉందని అన్నారు. యాక్చువల్లీ నిఖిల్ గారు ఇక్కడ ఫ్రెండ్షిప్ బేసిస్ మీద చేశారని నాకైతే అర్థమైంది. అంటే తప్ప కాదా అన్నది పక్కన పెట్టేద్దాం, ఫ్రెండ్షిప్ బేసిస్ మీద అయితే వెళ్ళింది. ఓకే బాగానే ఉంది పర్లేదు. ఇప్పుడు యష్మి గారు చేసిన మిస్టేక్ ఏడో తెలుసా, లెగిసి వెంటనే ఆవిడ అనడం, ఐ మీన్ నాకన్నా చాలామంది బాగానే ఆడారు కాదన్ను, కాకపోతే నాకు ఇది రావడం లక్కీయే అని చెప్పాను. ఎక్కడ సోనియా గారు అందుకున్నారు, ఆవిడ లక్కీ అని ఆవిడే ఒప్పుకున్నారు కదా. మరి అలాంటప్పుడు నబీల్ ఏం తప్పు చేశాడో, నిజానికి నైనిక తర్వాత నబీలే డిజర్వ్డ్ క్యాండిడేట్ వీళ్ళందరిలో. నేను నబీలే నైనిక తర్వాత ఫినిష్ చేసిన కంటెస్టెంట్. ఐ మీన్ సెకండ్ టాస్క్లో నైనిక గారు ఫస్ట్ ఫినిష్ చేశారు. ఆ కోన్స్ ఏవైతే పరిగెత్తుకుంటూ కాళ్ళతో పట్టుకొని వెళ్ళి ఒక ఎండ్లో పెట్టడం అనేది ఏదైతే ఉందో అది ఫస్ట్ ఫినిష్ చేసింది నైనిక అయితే, సెకండ్ ఫినిష్ చేయలేదు కానీ ఇంకొకటి మిగిలిపోయింది మాత్రం నబీల్దే. సో ఆయన ఎందుకు కాదు, పోనీ మీరు చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నబీల్కి కూడా వర్తిస్తాయి. మాతో నబీల్ చాలా సరదాగా ఉన్నాడు, మీతో లేకపోతే మీరు అది ఎలా సెలెక్ట్ చేసేస్తారని చెప్పి సోనియా గారు అందుకున్నారు. ఈ పాయింట్ కరెక్టే, ఎందుకంటే ఇక్కడ యష్మి గారు డైరెక్ట్గా థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ పోస్ట్ ఇచ్చినందుకు అని చెప్పి సనుండుంటే బాగుంది. ఆవిడ నాకు ఇది రావడం లక్ అన్న ఒక మాట ఏదైతే ఉందో ఆ ఇష్యూ వల్ల ఏమైందంటే ఇక్కడ సోనియా గారు ఈజీగా అందుకున్నారు. ఇంకా లాగారు. ఈ పాయింట్ని లాగడం వల్ల ఏమైందంటే ఇక్కడ నిఖిల్ అండ్ నైనికని పక్కన పెట్టండి, నిఖిల్ది మాత్రం పూర్తిగా రాంగ్ అని తెలిసిపోయింది. ఇంకా ఐ మీన్ ప్రూవ్ అయిపోయింది ఇక్కడ. సో ఈ ఇష్యూలో మాత్రం యష్మి గారు ఈ మాట అనకుండా ఉండాల్సింది, ఈవిడ అనడం వల్ల ఇక్కడ నిఖిల్ గారు రాంగ్ అని ప్రూవ్ అయిపోయింది. పోనీ ఓకే వదిలేద్దాం. ఇక్కడ యష్మి గారు ఇచ్చిన ఆర్గ్యుమెంట్ కూడా సరిగ్గా లేదు. ఓకే నేను ఒప్పుకుంటున్నా నాది లక్కీ అని చెప్పి, మీరెందుకు అడ్డం పడతారు అసలు, మీరెందుకు దాని గురించి మాట్లాడతారు అని చెప్పి ఈవిడ అంటాను. ఇప్పుడు వాళ్ళు చీఫ్స్ అయినంత మాత్రాన వీళ్ళకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, అది వీళ్ళు చెప్పకూడదా. ఇక్కడ విష్ణుప్రియ గారు కూడా అదే మాట అన్నారు, వాళ్ళు చీఫ్స్ కదా, వాళ్ళు ఒక ఒపీనియన్ అనుకొని వస్తారు కదా, మరి వాళ్ళు చెప్పేది మనం వినాలి కదా అని అంటున్నారు. కానీ వీళ్ళకి ఆ ప్రశ్నించే అధికారం ఉంది కదా. సో అందుకని చెప్పి ఇక్కడ మన సోనియా గారు అయితే అడగడం జరిగింది. సో అడిగేటప్పుడు ఒకటి ఉంటుంది అన్నమాట, దాన్ని ఏమంటారంటే అధికారం కాదు కానీ
సో ఒక హక్కు ఉంటుంది, ఐ మీన్ రైట్ అనమాట, అది అడగాలి. అడిగితే తప్పేంటి అని చెప్పేసి ఈవిడంటే అడగకూడదు, వాళ్ళ చీఫ్స్ కాబట్టి వాళ్ళ డెసిషన్ని మనం రెస్పెక్ట్ చేయాలని చెప్పి విష్ణుప్రియ గారు అన్నారు. సో ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఏంటంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ కూడా సోనియా గారు అయితే ఈజీగా హౌస్ మొత్తాన్ని డామినేట్ చేశారనమాట. యాక్చువల్లీ ఇంకా బాగా చెప్పాలంటే ఆర్జీవీ కేటగిరీ నుంచి, ఐ మీన్ ఆర్జీవీ గారి కేటగిరీ నుంచి వచ్చిన మ్యాక్సిమం ఇంటర్వ్యూయర్లు అమ్మాయిలు అందరూ బిగ్ బాస్ని డామినేట్ చేసేస్తూ ఉంటారు. మెయిన్లీ హరియానా గారు గుర్తుంచుకోండి, ఇప్పుడు సోనియా గారు గుర్తుంచుకోండి. ఈ రోజు ఎపిసోడ్లో మాత్రం సోనియా గారు బాగా డామినేట్ చేశారు అందరు నేను. సో ఫైనల్గా ఏమైందంటే యష్మి గారు అయితే సెలెక్ట్ అయిపోయారు అనమాట థర్డ్ చీఫ్గా బిగ్ బాస్కి. సో అది జరిగింది. రేపు నామినేషన్స్ ఉంటాయంట. యాక్చువల్లీ ఈ వీడియో ఈరోజు చేయకూడదు, కాకపోతే ఏంటంటే గొడవలు అయితే గట్టిగానే జరిగాయి, పాయింట్స్ అయితే గట్టిగానే ఉన్నాయి మాట్లాడడానికి, ఎందుకు చేయకూడదు అని చెప్పి నేను చేశాను అనమాట. సో దట్స్ ఇట్ గైస్. మీకు ఎలా అనిపించింది రివ్యూ? షార్ట్ అండ్ స్మూత్గా 10-15 నిమిషాల్లో అవగొట్టాను. ఇంకా చెప్పాలంటే ఇంకా తక్కువ చేద్దామని చెప్పి నేను ట్రై చేస్తున్నాను. సో మీరేమంటారు? ఎక్కువ లెంత్తో చేయమంటారు, తక్కువ లెంత్తో చేయమంటారు? నేనైతే తక్కువ లెంత్కి ప్రిఫరెన్స్ ఇస్తాను. మీరైతే ఎక్కువ లెంత్కి ప్రిఫరెన్స్ ఇస్తారా లేకపోతే తక్కువ లెంత్కి ప్రిఫరెన్స్ ఇస్తారా? కామెంట్ చేయండి. అలాగే ఈరోజు ఈ ఎపిసోడ్కి స్టార్ ఎవరు అంటే నేను ఖచ్చితంగా సోనియా గారికి ఇచ్చేస్తా. సో ప్రతి ఎపిసోడ్కి రివ్యూ చేస్తాను లేదు తెలియదు, కానీ నేను చేసిన ప్రతి ఎపిసోడ్కి రివ్యూకి మాత్రం, ఐ మీన్ ప్రతి ఎపిసోడ్కి రివ్యూ చేయను, కానీ నేను ఏ ఎపిసోడ్కి అయితే రివ్యూ చేస్తానో ఆ రివ్యూకి మాత్రం ప్రతి రివ్యూకి ఒక స్టార్ అని అయితే ఒకరికి ఇస్తాను అనమాట. సో ఈసారి స్టార్ ఎవరంటే మాత్రం సోనియా గారు అనమాట. సో మీకేమనిపించింది? ఆవిడ మాట్లాడిన పాయింట్స్ ఏమైనా కరెక్ట్ ఉన్నాయా లేకపోతే రాంగ్ ఉన్నాయా అవి కూడా కామెంట్ చేయండి. అలాగే ఈరోజు ఈ ఎపిసోడ్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకంతే. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, టంగ్ 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 అంటుంది. సో అదంత గట్టిగా ఉందో బుక్ అని సౌండ్ వస్తుంది. సో అది కూడా క్లిక్ చేసి ఆన్ చేసి పెట్టుకోండి. షార్ట్లో వేస్తానే అన్న. గుడ్ నైట్, మీకు గుడ్ మార్నింగ్.